హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు ఒకసారి డేటు, క్వాలిఫికేషన్ యొక్క క్లియర్గా మనం ఒకసారి చూద్దాం. 16/3/2026 అంటే మార్చి 16వ తారీఖు రోజు మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే, డిక్లైన్డ్ నోటిఫికేషన్ ఆఫ్ వేకెన్సీ ఫర్ రిక్రూట్మెంట్. మనకి ఆన్లైన్ మేడ్ ద్వారానే అంటే మనకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి పోస్టులు కూడా చూసుకున్నట్లయితే నాన్ టీచింగ్ పోస్టులు అండి. ఓకే, నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. అయితే నాన్ టీచింగ్ సంబంధించిన పోస్టులు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మనకి 14 రకాలుగా మనకు విభాగాలలో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిజిస్టర్డ్, అసిస్టెంట్ రిజిస్టర్డ్, సిస్టమ్ అనాలిస్టిస్, సెక్షన్ ఆఫీసర్, నర్సింగ్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్, గెస్ట్ హౌస్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, అదేవిధంగా పర్సనల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజనల్ క్లర్క్, లైబ్రరీ అసిస్టెంట్, లోవర్ డివిజనల్ క్లర్క్, డ్రైవర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే 18 విభాగాలలో మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శాలరీస్, తర్వాత దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే, దానికంటే ముందు మనకి ఇంకొక విషయం కూడా చూసుకోవాలి. అదిగా లైబ్రరీ అసిస్టెంట్, మెడికల్ అసిస్టెంట్, తర్వాత ఇక్కడ మొత్తం 20 రకాలుగా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే 144 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఇయర్స్ కూడా చూసుకున్నట్టయితే 32 ఇయర్స్ వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కేటగిరీ విభాగాలలో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా 40 ఇయర్స్, 35 ఇయర్స్, 32 ఇయర్స్ వరకు కూడా మనకు అవకాశం అనేది ఉంటుంది. మెయిన్గా మనకు 2 రకాలుగా పోస్టుల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, నర్సింగ్ కనిపిస్తుంది కదండి. నర్సింగ్ విభాగంలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3 పోస్టులు ఉన్నాయి. 35 ఇయర్స్ వరకు మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. దానికి అంటే మెయిన్గా మనకి ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి విషయాలకు చూసుకున్నట్లయితే, ఇక్కడ మనం లోడ్ డివిజనల్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఎక్కువగా పోస్టులు ఉండడం జరిగింది. అయితే లోడ్ డివిజనల్ క్లర్క్కు 35 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 22 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఎక్కువగా ఉన్న పోస్టుల సంఖ్య ఇక్కడ చూసుకున్నట్లయితే, తర్వాత 57 పోస్టులు మొత్తం ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఉంది. కాబట్టి వాటి మీద ఎక్కువ ఫోకసింగ్ అనేది చేయడం అనేది మర్చిపోవద్దు. దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ కూడా 32 ఇయర్స్ అండి. 32 ఇయర్స్ వరకు మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, మనకు నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే, మనకి ఇక్కడ లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 20,000 నుంచి 63,200 వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది. అంటే హెచ్ఆర్ఏ మొత్తము హౌస్ రెంట్ అలవెన్సెస్ టోటల్గా అన్నీ కలుపుకొని 60,000 వరకు మనకి శాలరీ ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ అంటే మనకి ఏ విభాగంలో మనకు డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డ్రైవర్ కూడా చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రతి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి పోస్టులకు చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఆర్ ఐటీఐ చేసిన క్యాండిడేట్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 12th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.